గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ కాంప్లెక్సెస్లో బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్, ఫార్మడీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీసాట్ 2026 ఫేజ్ 1 టెస్ట్కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా వీసాట్ 2026 ఫేజ్ 1 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 61,000 విద్యార్థులు వీసాట్కు హాజరయ్యారని తెలిపారు. వారిలో 42,000 మంది విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ పొందుటకు అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయం సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా మీద ఎంతో నమ్మకంతో విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం అప్లై చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు మనందరం అసెంబ్లీ అయింది అకాడమిక్ ఇయర్ 26-27 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కొరకు నిర్వహించిన విజ్ఞాన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ వీసాట్ 2026 ఫలితాలను రిలీజ్ చేస్తున్నాం. మా ఫలితాలు విజ్ఞాన్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటాయి. అలాగే మీ అందరం కూడా ఈ రిజల్ట్స్ని మీకు ఫోన్ ద్వారా మరియు వాట్సాప్, SMS ద్వారా తెలియజేస్తాం. సో ఈ సుమారుగా 62,000 మంది అప్లై చేశారు. వాళ్ళలో 41,000 మందికి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసాం. 41,000 మంది ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే ఈ విజ్ఞాన్ ఎంట్రన్స్ వీసాట్ రిజల్ట్స్ని టాప్ 50 స్టూడెంట్స్కి మేము 50% స్కాలర్షిప్స్ ఇస్తాము. అలాగే 200 లోపు వాళ్ళకి 25%, 2,000 లోపు వచ్చిన వాళ్ళకి 10% ఇస్తాం. ఇదే కాకుండా మేము అదర్ మెరిట్ ఆధారంగా కూడా మా స్కాలర్షిప్స్ ఇస్తాము. సుమారుగా లాస్ట్ ఇయర్ 48 కోట్ల స్కాలర్షిప్స్ ఇచ్చాము విద్యార్థులకి, మెరిట్ బేస్డ్ మరియు వెనకబడిన తరగతుల విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ ఇచ్చాము. అలాగే వీటిల్లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. 970 మార్కులు దాటిన విద్యార్థులకి 50%, అలాగే 920 దాటిన వాళ్ళకి 950 దాటిన వాళ్ళకి 25%, 920 దాటిన వాళ్ళకి 10% స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే మేము ఈ సిలబస్ అంతా కూడా రీసెంట్ మార్కులకు అనుగుణంగా మార్పు చేశాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి కోర్సులో కూడా అప్డేట్ చేశాము. అలాగే విద్యా బోధనలో కూడా, అకాడమిక్స్లో, అలాగే అసెస్మెంట్స్లో, అలాగే ఈ రీసెర్చ్లో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిల్లో ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు అనేది కూడా పిల్లలకి ప్రతి ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా సరే వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేశాము. దీని మూలంగా విద్యార్థులందరూ కూడా ఈ ఇండస్ట్రీస్కి తగ్గ స్కిల్స్ వాళ్ళందరికీ కూడా నేర్పగలము. దీని మూలంగా లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా సుమారుగా 80% వచ్చినాయి. సో ఏ కంపెనీల్లో